హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఫ్లోర్ పిల్లో చూపిస్తాను. ఇది మనం లెగ్ రెస్ట్ కింద పనికొస్తుంది, కాళ్ళు పెట్టుకోవడానికి, లేదంటే పిల్లలు కూర్చోటానికి కూడా బాగుంటుంది. నేనైతే లెగ్ రెస్ట్ కోసం చేసుకున్నాను. చూడండి, ఈ స్టూల్ కంటే కూడా కొంచెం ఎత్తు వచ్చింది. ఇది మన ఇష్టం, ఎత్తు ఎంతైనా కావాలన్నా పెట్టుకోవచ్చు, వెడల్పు ఎంతైనా పెట్టుకోవచ్చు. దీనికైతే మటుకు కిలో ఊలు పట్టింది, కిలో ప్లస్ ఊలు పట్టింది. ఇది ఒక్కొక్క బాల్ వచ్చి 100 గ్రామ్స్. ఇలాంటివి 10 పట్టినవి. నేను ఎలా వేసానంటే, ఇది 4 ప్లై యాన్. ఇది 4 ప్లై ఎక్రిలిక్ కాటన్ బ్లెండ్, కాటన్ ఎక్రిలిక్ కలిపింది. 4 ప్లై యాన్స్ 4 కలిపి థిక్నెస్ కోసం, అంటే మొత్తం 4 4 16 ప్లై అనమాట. 16 ప్లై పాడినట్టు. అదే 8 ప్లై తీసుకున్నాం అనుకోండి, 2 బాల్స్ వేసుకోవచ్చు. 6 ప్లై అయితే 2 తీసుకుని ఇంకొకటి 4 ప్లై వేసుకోవచ్చు. మన ఇష్టం. మన దగ్గర ఎక్స్ట్రా మిగిలిపోయిన ఊల్స్ అన్నీ అలా కలుపుకొని కూడా చేసుకోవచ్చు. హుక్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. సిజర్స్ ఒకటి, మెజర్మెంట్ టేప్ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఇది నేను హైట్ వచ్చి 22 ఇంచెస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన బేసిక్ స్లిప్ నాట్ వేసుకున్నాను. చూసుకోండి, సరిపడి లూజ్ ఉండేలా చూసుకోండి, మరీ టైట్ చేయకండి. లావు మీద మీకు నీడిల్ మూవ్ అవ్వదు. హైట్ ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 60 చేంజ్ చేసుకోండి. తర్వాత మెజర్ చేసుకోండి. ఇంకా మీకు హైట్ కావాలి అంటే ఇంకా చైన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటవే. బేసిక్ ఫస్ట్ వేసిన చైన్ లైన్ ఉంది కదా, ఫస్ట్ ఇది చూడండి, 22 ఇంచ్ ఉంది కొలుచుకుంటే. నేను ఆ స్టూల్ మెజర్మెంట్ని బట్టి తీసుకున్నాను. ఆ హైట్ కావాలని నేను ఫుట్ రెస్ట్ కింద వాడదామని చేసుకున్నాను. అయిన తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్దాము. ఇది మొత్తం ప్యాటర్న్ అంతా కూడా బ్యాక్ లూపు, హాఫ్ డబుల్ క్రోషో చేత్తో చేస్తున్నాను. ఫస్ట్ 2 వదిలేసేయండి. మూడో దాంట్లో నీడిల్ మీద ఉన్నది కౌంట్ చేయకుండా 2 వదిలేసి మూడో దాంట్లో చూసుకోండి. 4 థ్రెడ్స్ కలిపి చేయటం కదా, అన్నీ వస్తున్నాయో లేదో చూసుకోండి. ఈ చైన్కి బ్యాక్ లూప్ చైన్ ఇది కదా స్ట్రైట్, వెనకాల సైడ్ లూప్లో వెనక్కి తిప్పుకుని వెనకాల సైడ్ లూప్లో హాఫ్ డబుల్ క్రోషో చేస్తున్నాను. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. మీకు బ్యాక్ లూపు, హాఫ్ డబుల్ క్రోషో, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఫస్ట్ కొంచెం 4 థ్రెడ్స్ కలిపి కాబట్టి ఒక థ్రెడ్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పుల్ చేసుకోండి. మరీ టైట్ కూడా వేయకండి. టైట్ వేస్తే కూడా ఎక్కువ థిక్నెస్ మీద తీయటం కూడా కష్టం అవుతుంది. మరీ టైట్ కూడా చేయకండి. యాన్ ఓవర్ బ్యాక్ లూప్లోంచి చైన్ యొక్క బ్యాక్ లూప్లోంచి థిక్నెస్ మీద కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్లో, కానీ ట్రై చేయండి.
బ్యాక్ లూప్లోంచి నీడిల్ ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ పుల్. ఇప్పుడు నీడిల్ మీదకి 3 వచ్చినాయి. యాన్ ఓవర్ పుల్, మూడింటిని వదిలేసేయండి. ఇది హాఫ్ డబుల్ క్రోషియో చేస్తున్నాను. మీకు బేసిక్ స్టిచెస్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో బేసిక్ స్టిచెస్ ట్యుటోరియల్ ఉంది, చూడండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ రో కొంచెం టైం పడుతుంది, చేతిలో గ్రిప్ ఉండదు కాబట్టి నెమ్మదిగా చేసుకోండి. విసుగు అనిపిస్తుంది కానీ ఫస్ట్ రోలో కొంచెం నెమ్మదిగా చేసుకుంటే తర్వాత అంతా ఈజీగా అయిపోతుంది. యాన్ ఓవర్ పుల్, యాన్ ఓవర్ పుల్. బ్యాక్ లూప్లో హాఫ్ డబుల్ క్రోషియో. పుల్. చూసుకోండి 4 థ్రెడ్స్ ఎక్కడన్నా మిస్ అయితే మళ్ళీ తీసేసుకుని మళ్ళీ 4 థ్రెడ్స్ కలిపి పుల్ చేసుకుంటున్నామో లేదో చూసుకోండి. అది మీ ఇష్టం. 3 రకాలు కూడా వేసుకోవచ్చు థ్రెడ్స్. రంగులు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి లెమన్ ఎల్లో యాడ్ చేశాను, 3 ఏమో క్రీమ్ కలర్. 4 రంగులు కూడా యాడ్ చేసుకోవచ్చు సరదాగా. కిలో యాన్ అయితే మినిమం పడుతుంది. ఒక 10 బాల్స్ పట్టినాయి, 100 గ్రామ్స్ బాల్స్. అవి చూడండి 4. లెమన్ ఎల్లో యాడ్ చేసి, లెమన్ ఎల్లో థ్రెడ్ షేడెడ్ది, మధ్యలో షేడ్ కూడా వస్తుంది. సో మొత్తం రో అంతా అలా కంటిన్యూ చేసేయండి. చూడండి ఎక్కడన్నా ముందు వెనక వచ్చినాయేమో చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతి లైన్కి కూడా కొంచెం ఎక్కడన్నా మిస్ చేసినా మళ్ళీ ఇప్పేసి మళ్ళీ వేసుకోండి. మొత్తం అయ్యాక చెక్ చేసుకుంటే మళ్ళీ మొత్తం ఇప్పాలంటే చాలా బాధగా ఉంటుంది. సో ప్రతి రో ఒకసారి చెక్ చేసుకుని చేసుకోండి. ఇప్పుడు ఒక చైన్ చేస్తున్నాను. టర్న్, తిప్పండి వెనక్కి. యాన్ ఓవర్ ఒకటి వదిలేసి రెండో దాంట్లో వేస్తున్నాను. బ్యాక్ లూప్లోనే వేస్తున్నాను చెప్పాను కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ దాంట్లో వేస్తాను. ఇప్పుడు నీడిల్ మీద ఉన్న థ్రెడ్ కాకుండా ఒకటి వదిలేసి సెకండ్ దాంట్లో వేయండి. యాన్ ఓవర్, ఇన్సర్ట్, యాన్ ఓవర్ పుల్, హాఫ్ డబుల్ క్రోషియో. చూస్తున్నారు కదా బ్యాక్ లూప్లో వేస్తున్నాను. ప్రతి రో చెక్ చేసుకోండి, ఎక్కడన్నా మిస్ అయినా ప్యాటర్న్ బాగోదు. చూడండి చైన్కి వెనకాల బ్యాక్ లూప్లో వేస్తున్నాను. ఫిఫ్టీ 58 హాఫ్ డబుల్ క్రోషియో వచ్చినాయి. మీకు చివరి వరకు కూడా 58 అలా కంటిన్యూ అవ్వాలి. ఒక 2 లైన్లు అయ్యాక కౌంట్ చేసుకుంటూ ఉండండి. 58 వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి, లేదంటే షేప్ మారిపోతూ ఉంటుంది. యాన్ ఓవర్ బ్యాక్ లూప్లోంచి పుల్, యాన్ ఓవర్ పుల్, యాన్ ఓవర్ బ్యాక్ లూప్లో యాన్ ఓవర్ పుల్.
దెన్ మొత్తం మళ్ళీ చివరికి అలా ప్రతి రో ఎండ్ అయిన తర్వాత ఒక చైన్ చేసుకుని టర్న్ చేసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. అలా మన ఇష్టం ఎంత వెడల్పు కావాలంటే అది. నేను మీకు చూపించిన సైజ్ ఎంత వచ్చిందంటే 45 ఇంచెస్ 45 ఇంచెస్ చేశాను. 45 ఇంచెస్కి ఆ సైజ్ వచ్చింది. అంటే హైట్ ఇందాక చెప్పాను కదా, హైట్ 22 ఇంచెస్ చేసుకున్నాను. రౌండ్ షేప్ వచ్చేసి 45 ఇంచెస్ వరకు అలా అల్లుకుంటూ వెళ్ళండి. అది మన వెడల్పు ఎంత కావాలో అంత పెద్దది చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఎండ్స్ని జాయిన్ చేద్దాము. మనకు కావాల్సినంత వెడల్పు అల్లేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. చైన్స్ కౌంట్ చేసుకుంటే మొత్తం స్టార్టింగ్లో ఎన్ని వేసామో చైన్స్ చివరి వరకు అలాగే రావాలి. మధ్య మధ్యలో కౌంట్ చేసుకోండి. 4-5 రోస్ అయ్యాక కరెక్ట్ వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది జాయింట్ కూడా బ్యాక్ లూప్కే వేస్తాం. జాయింట్ కూడా ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు అవతల ఎండ్ ఉంది కదా, అవతల ఎండ్కి బ్యాక్ లూప్ ఏదో వస్తుందో చూసుకోండి. యువతల దానికి బ్యాక్ లూప్ అది వస్తుంది కదా, అలాగే అవతల దానికి వేరే ఎండ్కి అవతల ఎండ్కి బ్యాక్ లూపు, యువతల ఎండ్కి బ్యాక్ లూపు రెండిట్లోంచి తీసుకోవాలి. ఇందులో బ్యాక్ లూప్ తీస్తున్నాను. అవతల ఎండ్లో బ్యాక్ లూపు మన సైడ్ ఉంటుందన్నమాట. యువతల ఎండ్లో బ్యాక్ లూపు అటువైపు ఉంటుంది. అది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 1 చైన్ చేసుకుని జాయిన్ చేసుకోండి. అది మనకి నీడిల్తో కూడా జాయిన్ చేసుకోవచ్చు, కానీ ఇలా బ్యాక్ లూప్స్లోంచి సింగిల్ క్రోషియో చేసుకుంటూ వెళ్ళిపోతానమాట. సేమ్ నీడిల్లో ఈ 4 లేయర్స్ ఎక్కించుకుని నీడిల్తో కూడా చేసుకోవచ్చు. ఇదైతే జాయింట్ టైట్గా ఉంటుందని చెప్పి నీడిల్స్ వేసేస్తున్నాను. చెప్పాను కదా, ఈ ఎడ్జ్లో బ్యాక్ లూపు, ఆ ఎడ్జ్లో బ్యాక్ లూపు చెక్ చేసుకోండి. ఆ ఎడ్జ్లో బ్యాక్ లూప్ ఎటు వస్తుందో, ఈ ఎడ్జ్కి బ్యాక్ లూప్ ఎటు వస్తుందో అబ్జర్వ్ చేయండి. మనం ఇలా చేసిన వలన జాయింట్ మనకి కనిపించకుండా బాగా వస్తుందన్నమాట. చేసుకుని సింగిల్ క్రోషియో చేసుకుంటూ వెళ్ళిపోయింది. మొత్తం చివరి వరకు అలాగే జాయిన్ చేసేసేయండి. చూడండి, అవతల ఎడ్జ్లో బ్యాక్ లూప్ తీసుకుంటున్నాను. yarn over పుల్ సింగిల్ క్రోషియో చేస్తున్నాను అనమాట. అది మొత్తం అంతా చేసేసాను. మొత్తం అంతా చేసేసేయండి. చూడండి, వెనక్కి తిప్పితే అసలు తేడా తెలియదు అనమాట. మనం ఎక్కడ జాయిన్ చేసామో తెలియదు, నీట్గా వస్తుంది. మిగతా అల్లటం అంతా ఒక ఇదైతే ఎండింగ్ ఫినిషింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మీకు చేసిన ప్రోడక్ట్ అందంగా వస్తుంది. ఫినిషింగ్స్ బాగా చేసుకుంటే చేసిన ప్రోడక్ట్ అంత కష్టపడినందుకు అందంగా వస్తుంది. సో ఫినిషింగ్స్ ఎప్పుడు
నెగ్లెక్ట్ చేయకండి. అయిపోయింది. నేను ప్రతి థ్రెడ్ అయిపోయినప్పుడల్లా ఎలా జాయింట్ చేసుకున్నానంటే అలా 2 కలిపి మామూలు రెగ్యులర్ ముడేసేసుకోండి సరిపోతుంది. జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ అయిపోయినప్పుడల్లా అలా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇది నీడిల్తో చేసేద్దాం. ఇది మీ ప్లాస్టిక్ నీడిల్ కాకపోతే బొంత సూదులు ఉంటాయి కదా, అవన్నా పర్వాలేదు. దీనికి 3 లేయర్స్ వేసుకొని సరిపోతుంది. క్లోజింగ్ కూడా సేమ్ థ్రెడ్డే వాడండి, అప్పుడే బాగుంటుంది. వేరే థ్రెడ్తో బాగోదు. 3 లేయర్స్ వేసాను. కొంచెం ఎక్కువే 1 మీటర్ వరకు ఉంచుకోండి, కొంచెం పెద్దదే ఉంచుకోండి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ ఉంది, అంటే మనం సింగిల్ క్రోషో చేసాం కదా జాయినింగ్కి. చూడండి, షేడెడ్ థ్రెడ్ కదా, మధ్యలో షేడ్ వచ్చింది. చూడండి, ఎక్కడ మీకు అసలు జాయింట్ తెలియట్లేదు కదా, జాయింట్ చేసినట్టు తెలియట్లేదు కదా. ఇప్పుడు ఇది రాంగ్ సైడే కుట్టుకుందాం. ఫస్ట్ ఇది వెనక్కి తిప్పు, అదే సింగిల్ క్రోషే ఎట్ సైడ్ అయితే జాయింట్ చేసామో ఇది ఒకసారి ఇక్కడ ఇది ఎండ్ చేసేద్దాము. జాయిన్ చేసిన థ్రెడ్ అలాగే ఉంది. ఒక చైన్ చేసుకుని జాయిన్ చేసేయండి. కొంచెం థ్రెడ్ ఎక్కువే ఉంచుకోండి, చివర త్వరగా ఊడిపోతుంది. మళ్ళీ ఒక 5-6 ఇంచెస్ వరకు ఉంచేసుకుని థ్రెడ్ అప్పుడు చుట్టూ రౌండ్గా చేసేయండి. రౌండ్గా రన్నింగ్ స్టిచ్ చేసేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మనం వదిలాం కదా 6-7 ఇంచెస్ స్టార్టింగ్ థ్రెడ్, అది అయితే పట్టుకుని పుల్ చేసి బాగా దగ్గరికంటే లాగేసేయండి. బాగా టైట్గా లాగేసి అక్కడ ముడేసేసేయండి. మళ్ళీ రైట్ సైడ్కి తిప్పేసుకోండి. అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అంటే మనం జాయింట్ చేసుకున్నాం కదా సింగిల్ క్రోషియో చేసుకుని, ఆ జాయినింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. అలాగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇంక మనం ఫిల్ చేయాలి దీన్ని. ఫిల్లింగ్కి పాత క్లాత్స్ అన్నా వాడుకోవచ్చు, ఇది పాలీఫిల్ ఇదన్నా వాడుకోవచ్చు, లేదంటే పాత పిల్లోస్ వాడుకోవచ్చు, ఏది అలాగన్నా స్టఫ్ చేసుకోవచ్చు.
ఇది పాలిఫిల్, ఇది పావు కిలో ఇలా తెప్పిస్తే ప్రధాన ఎంబ్రాయిడరీలో ఇలా టిన్లో పెట్టిస్తాడు. టాయ్స్ కన్నీ తెప్పించాను. ఇలా పాత కుషన్స్ లాంటివి, పిల్లోస్, వాడని పిల్లోస్ వాష్ చేసేసుకుని అవన్నీ పెట్టుకోవచ్చు. పెట్టుకుని సందుల్లో పాలిఫిల్ పెట్టుకుంటే మీకు ఎక్కువ కూడా పాలిఫిల్ కొనుక్కోక్కర్లేదు. పాత చీరలు, పాత బట్టలు ఉంటే కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. నేనైతే పాత సోఫా కుషన్లోది ఆ ఫిల్లింగ్ వాడాను, చూపిస్తాను. ఇలా మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇలా పిల్లోస్ పెట్టేసుకుని ఆ షేప్లో కొంచెం కొంచెం పాలిఫిల్ పెట్టుకోవచ్చు, క్లాత్స్ అన్న పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది సోఫా కుషన్లో ఉన్న ఫిల్లింగ్ అంతా అది తీసి ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఆ తోకలన్నీ, చిన్న చిన్న ఎడ్జెస్ అన్నీ కనిపించకుండా లోపలికి తోసేసుకోండి. జాయింట్లు ఉన్నాయి కదా, ముందే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. నేను ముందు చేయలేదు. హెమ్మింగ్ చేసేసుకుని అప్పుడు ఫిల్లింగ్ నింపుకోవచ్చు కూడా. దీనికి థ్రెడ్ బాగా ఎక్కువ, 1 మీటర్ పైన ఎక్కువే తీసుకోండి. 2 మీటర్స్ వరకు తీసుకోండి. అలాగే సేమ్ 3 కలిపి తీసుకున్నాను. బాగా టైట్ చేసేసి అక్కడ ఒక ముడేసేసి ఆ సూది దారంతో అలా అలా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ వెళ్తే అలా అలా దగ్గరికి వచ్చేస్తుంది. హెమ్మింగ్ చేసి లాగుతూ వెళ్ళండి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. కొంచెం కొంచెం టైట్ చేసుకుంటా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. దగ్గరికంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో, కనిపించట్లేదు కదా అసలు. ఇప్పుడు ఎండ్ చేసేద్దాము. హోల్ అనేది లేకుండా జాగ్రత్తగా కుట్లు వేసేసుకోండి దగ్గరికి. సేమ్ థ్రెడ్ వాడుతున్నాం కాబట్టి మనకి కనిపించదు, మొత్తం కలిసిపోతుంది. చూడండి అసలు కనిపించట్లేదు కదా. అయిపోయిన తర్వాత మూడేసేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా హోల్లా అనిపించింది, అది కూడా ఫిల్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఇది థ్రెడ్స్ కనిపించకుండా ఫినిషింగ్ చూపిస్తాను. ఏమేమి థ్రెడ్స్ బయటకు కనిపిస్తున్నాయో అవన్నీ నీడిల్లోకి ఎక్కించేసుకుని అంటే పైన కట్ చేస్తే మీకు నీట్గా ఉండదు ఫినిషింగ్. మీకు ఇటు సైడు, వెనకాల సైడు, కింద సైడు, 2 సైడ్లు కూడా అలాగే క్లోజ్ చేసేసుకుని ఫినిషింగ్ చేసుకోండి. జాగ్రత్త కట్ చేసినప్పుడు మీరు ఒరిజినల్ స్టిచ్లు కట్ చేసుకోకండి, గమ్ముని చూసుకొని కట్ చేసుకోండి. చూడండి అసలు తెలియట్లేదు కదా. రెడీ అయిపోయింది. ఇది కూడా అలాగే ఫినిషింగ్ అయిపోయింది. ఇది కూడా కట్ చేసేస్తాను. అదండి మరి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.